స్టార్ట్ అవుతుంది మా చిన్నోడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మేము అదే వాస్కోలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది, దాని పేరు వచ్చేసి సప్తా అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియో చూపిస్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. డోంట్ మిస్ ఎనీవేర్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను ఇంట్లో నుంచి, దాని తర్వాత వెళ్తూ చూపిస్తాను. సో స్టే ట్యూన్, బై బై. స్టార్ట్ అవుదాం అనే లోపే మా చిన్నోడు నిద్ర వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, సో వెళ్తా ఉన్నాము. ఇంతసేపు ఒక 5 minutes అయిపోయింది. సో చిన్నోడు చూడండి క్యూట్గా చూస్తున్నాడు బయట. వాడికి బయట వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. బయట వెళ్ళేటప్పుడు చాలా బాగా క్యూట్గా బయట చూస్తూ ఉంటాడు. సో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. సో నా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. తను కూడా వస్తుంది. సో తను పిక్ చేసుకొని నుంచి అలా డ్రైవ్ చేయాలన్నమాట. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రీచ్ అయ్యాం అనమాట. తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా రాలేదు. మెయిన్ రోడ్లోకి రమ్మని చెప్పేసి వరకు రాలేదు. సో ఫ్రెండ్స్ అంతా ఇంతేనేమో, ఎప్పుడు లేట్ ఎప్పుడు త్వరగా రాదు. సో వెయిట్ చేస్తున్నాం. తనైతే వచ్చేసింది గాయస్. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాం అనమాట. ఫాస్ట్గా వెళ్ళాలి. ఆల్రెడీ 4:30 అలా అయిపోయిన టైము. సో మేము కొంచెం ఫాస్ట్గా రీచ్ అయితే కొంచెం ఫాస్ట్ షాపింగ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ అవ్వచ్చు అనమాట. సో వెళ్తున్నప్పుడే చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అసలు బయట. ఆ స్కై, గ్రీనరీ. ఇంకా ఇంతలోనే మా చిన్నవాడు ఒక న్యాప్ కూడా వేసేసాడు. సో ఇంతలోనే ఇంకా రీచ్ కూడా అయిపోయాం అనమాట. జస్ట్ కార్ పార్క్ చేసాము. అక్కడ ఒక ఎవరో లైక్ టాయ్స్ పెట్టుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను నేను టాయ్స్ చూడడానికి. నా చిన్నవాడు లైక్ ఎలా రియాక్ట్ అవుతారో వాటిని చూసి అని చెప్పి. మేమైతే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీ. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది గాయస్. ఫుల్ నాయిస్ అనమాట. అసలు ఏం మాట్లాడినా వినిపించడం కూడా లేదు అసలు. చూసారు కదా కిచెన్ థింగ్స్ ఎన్ని షాప్స్ ఉన్నాయో, మల్టిపుల్స్. ఫుల్ రోడ్ అంతా, స్ట్రీట్ అంతా షాప్సే అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చూడండి, ఇవైతే ఫ్లవర్స్ ఇవంతా పెట్టారు. ఇంకా ఈవెన్ శారీస్కి మనం బార్డర్ వేస్తాం చూడు, ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఈ కుర్తీస్ సెట్స్ అంతా షాప్స్ చూడండి. జనాలు ఎలా ఉన్నారో చూడండి ఆ షాప్ దగ్గర. సో ఇలా అయితే చాలా మంది విజిట్ అవుతారు ఇక్కడ. ఇంకా ఈ ఎలిఫెంట్ ఐ థింక్ వుడ్తో ప్రిపేర్ చేశారు ఇవి. సో చూడటానికి క్యూట్గా ఉండే. అండ్ ఆల్సో సాఫ్ట్ టాయ్స్ ఇవంతా 100కి 200కి ఇలా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో అసలు. సో చూడటానికి బాగానే ఉండే ఇయర్ రింగ్స్. ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, కాస్త వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉండే. ఇంకా నా ఫ్రెండ్ చెక్ చేస్తా ఉంది ఇయర్ రింగ్స్. సో కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత క్లాత్ షాప్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చూడండి వెళ్ళేదానికి చూస్తే స్కర్ట్స్ ఉన్నాయి. లైక్ జస్ట్ 200కి స్కర్ట్స్ అంట. ఇంకా టాప్స్ వచ్చేసి 200, 300. నార్మల్ టీషర్ట్స్ వచ్చేసి 150, 100 అలా ఉండే. ఇంకా ఈ కలెక్షన్ చూడండి, చిన్న చిన్న ఐటమ్స్ అంతా లైక్ కూంబో ఇవన్నీ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ కలెక్షన్ అనమాట అవన్నీ. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 500కి 4 ఎనీ టాప్స్ మనం చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పెట్టున్నారనమాట. అక్కడికి వెళ్ళి చూసాము. టాప్స్ అయితే బాగానే ఉండే. సో ఇంకా ఈ బ్యాగ్స్ చూడండి, కలంకారీ బ్యాగ్స్ లాగా లైక్ హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ. లైక్ డిజైన్స్ అంతా హ్యాండ్లూమ్ చేసింటారు. సో చూడటానికి చాలా ప్రెటీగా ఉండే. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం లాగా ఇక్కడ షాప్స్ పెడతారనమాట. లైక్ ఇవి తీసుకొని వెళ్తారు ప్రసాదం లాగా. ఈ టెంపుల్ ద్వారా ప్రసాదం లాగా ఫ్రీగా ఏం కాదు, కొన్ని వెళ్ళాల్సిందే. ఇంకా ఇది వచ్చేసి గోవా స్పెషల్, గోవా ట్రెడిషన్ అనమాట. డోర్కి వేసేది స్పెషల్లీ గోవా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. గోవాలోనే దొరుకుతాయి. వాళ్ళ డోర్కి వేసేవన్నమాట, హ్యాంగ్ చేసేవి. సో చూడటానికి బాగానే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్. సో ఇంకా మా చిన్నోడికి క్యాప్ చూడ్డానికి వెళ్ళాను అనమాట. అక్కడ దగ్గరలో క్యాప్స్ ఉండే. సో ఇంకా అక్కడైతే చూసాను, ఒకటి బాగా నచ్చింది. ఇంకా తీసుకునేసాను అనమాట. ఇంతలోనే కాస్త ఏడ్చడం స్టార్ట్ చేశాడు. ఇంకా కొంచెం ఫ్రీగా ఉండే స్పేస్లోకి తీసుకొని వెళ్ళి వాడిని కొంచెం ఆడిచ్చాను అనమాట. తర్వాత కాస్త కూల్ అయ్యాడు. ఇంకా వెళ్తూ అక్కడ ఫ్లవర్స్ ఇవంతా ఉంటే కలర్ఫుల్గా ఉండే కదా, వాడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని అక్కడికి తీసుకొని వెళ్ళి ఫ్లవర్స్ అవి చూపించాను. వాడికి కొంచెం డిఫరెంట్గా ఫీల్ వచ్చింది. సంథింగ్ కొత్తగా చూస్తున్నాడు అనమాట అన్ని. నాకైతే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. వాడిని కూడా ఇలా బయటకు తీసుకొని వచ్చి డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే.
ఇంకా కాస్త ప్లేయింగ్ జోన్లోకి అయితే వెళ్ళామన్నమాట. షాపింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ జాయింట్ వీలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. వెళ్దాం అనుకున్నాము బట్ వెళ్ళలేదు నేను కూడా, ఇంకా బేబీ కూడా అన్నాడు కదా అందుకని చెప్పేసి. సో ఇవంతా వాడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఫుల్ లైట్స్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇంకా నైట్ టైం చూడండి అసలు ఫుల్ సూపర్ ఉన్నింది. ఆ షాపింగ్ జోన్ అనమాట, ఇది వచ్చేసి షాప్స్ అంతా ఉండే కదా అదే అనమాట. నైట్ టైం సూపర్ ఉన్నింది, పైన ఫుల్ లైట్స్ అంతా వేశారనమాట. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నింది. ఇంకా టైం అయ్యే కొద్దీ క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఈవినింగ్ 5-6 అప్పుడు క్రౌడ్ డిఫరెంట్ ఉండే, ఇంకా 7-8 o'clock అయ్యేపాటికి చాలా క్రౌడ్ అయిపోయింది. ఇంకా కొంచెం హంగ్రీ అయ్యేపాటికి ఇంకా గోబీ మంచూరి ట్రై చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఫుల్ వేడిగా ఉండింది అసలు, వేడిగా అయితే వేసిచ్చారు అనమాట అప్పుడే. ఇంకా గోబీ మంచూరియా తీసుకొని తిన్నాను. ఫుల్ క్యాబేజ్ వేసిస్తారనమాట వీళ్ళు. అండ్ ఆల్సో గోబీ మంచూరియా కాస్త స్వీట్గా ఉంటుంది ఇక్కడ, అదే ఏపీలో అక్కడంతా అయితే కాస్త స్పైసీగా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుంది అనమాట గోవాలో. సో ఇంతే గాయ్స్, షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరేసాం అనమాట. లేట్ అయిపోయింది ఇంటికి బయలుదేరేసేపాటికి. ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడే వచ్చాము. సో టైం అయితే 11:30 అవుతుంది ఇంకా ఇంటికి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యేపాటికి. సో ఏమేమి షాపింగ్ చేసామని అయితే ఇంకో వీడియోలో పెడతాను, మీరు మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్ బాయ్ గైస్.